నాకు రమాదేవి గారికి ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి, నేను వెంటనే పొగరుగా ఏమంటానో తెలిసి, ఈ ఆడాళ్ళందరూ ఇంతేనండి, అసలు వాళ్ళ ఆలోచన అదో రకంగా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఆడదు కాబట్టి. అంతకంటే నాకు లక్ష్మీప్రసాద్ గారికి గొడవ వచ్చిందనుకోండి, మా కులాలు వేరు కదా, ఆ కులం వాళ్ళందరూ ఇంతేనండి, వారు అదో రకంగా ఆలోచిస్తారండి. అంటే ఆయన ఆడదు కాదు కదా, మరి కులం వచ్చింది ఇక్కడ. సరే, నాకు మా శర్మ గొడవ వచ్చిందనుకోండి, ఇద్దరం బ్రాహ్మణులమే కదా, గొడవలు. కానీ ఈ నియోగులు అంటే అదో రకం అండి, ఏమైనా సరే. అంటే తేడా ఎలా ఉంటుందో చూడండి ఖచ్చితంగా. ఒకవేళ నాకు మరో వైదికమైన వాడికి వచ్చిందనుకోండి తగదా, అప్పుడు కూడా మేము తెలంగాణలో ఉండి వెళ్ళనాట్లో అదో రకం అండి, ఏమైనా సరే. నేను ఏదైతే అది గొప్ప, ఇది పోయే వరకు ఏ విభేదాలు పోవండి జాతిలోకి వచ్చింది. నేను ఎక్కడుంటే అది గొప్ప. ఒకవేళ ఇద్దరూ తెలంగాణలమైతే తెలంగాణ వాళ్ళండి అదో రకమైన ఆంధ్ర వాళ్ళ ఉండరండి ఎలాగైనా, అప్పుడు మళ్ళీ ప్రాంతీయ భేదం. ఒకవేళ ఇద్దరు ఆంధ్ర వాళ్ళమే అనుకోండి, ఉత్తరాంధ్ర ఒక రకమండి, ఏమైనా గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలు. ఇద్దరు గోదావరి జిల్లా అయితే మాది పాగోజీ అండి, తూగోజీ అసలు వేరేనండి. మొత్తం మీద పక్కింటి వాడు వేరే. ఒకవేళ నా ఇంట్లోనే నా అన్నగారితో నాకు తగాదా వస్తే నేను వేరే, మా అన్నయ్య వేరే. ఈ వేరు వేరు భావనకి కారణం అద్వైతం మనకు అర్థం కాకపోవడం. అది ప్రధానమైనటువంటి విషయం. నాకు సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక అద్వైతం పూర్తిగా అర్థమైంది. కొన్ని లక్షలు ఇచ్చాం, అపార్ట్మెంట్ ఇచ్చాం, కూర్చున్నవాడు కాగితాలు చూసా, 20 అపార్ట్మెంట్లు ఉన్న 500 గజాల స్థలం, అందులో 25 గజాలు నా పేరు రాశారు. నేను వెంటనే బిల్డర్ని అడిగా, ప్రకాష్ గారు నా 25 గజాలు ఏవి అన్న. ఎక్కడ చూపిస్తామండి అన్నాడు ఆయన. అందులో 20 అపార్ట్మెంట్లు కట్టాక నా 25 గజాలు నాకు ఇవ్వండి, డబ్బు తీసుకున్నారు కదా మీరు అన్నాను. ఎలా చూపిస్తామండి అంటే, ఇప్పుడు ఇంత 25 గజాలు ఉన్నట్టా లేనట్టా, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు. మరి శంకరాచార్య చెప్పింది కూడా అదే కదా, ప్రపంచం పారమార్థికంగా లేదు రాబ్బా, వ్యవహారికంగా ఉంది అన్నారు. ఇంకా అర్థం కావాలంటే అపార్ట్మెంట్ మధ్యలో కూర్చున్న కుర్చీ వేసుకుని ఇచ్చాం కదా, 25 లక్షలు కూర్చోవాలి కదా, కూర్చున్నాక చూసా ఈ అపార్ట్మెంట్ నాదేనా. కాకపోతే గరికపాటి నరసింహారావు సన్న సూర్యనారాయణ రిజిస్ట్రేషన్ జరిగింది కదా, డబ్బులు ఇచ్చాం కదా, కానీ నాది కాదని అర్థమైంది. ఈ గోడ చూసా, ఆ గోడ నాది కాదు, అక్కడ పక్కన సరిపడికల పాపయ్య ఇంకోడు ఉన్నాడు, గోడ కామన్, ఏమన్నా మేకు కొడితే వాడు వస్తాడు, చప్పుడు అవుతుంది. పోనీ ఈ గోడ నాది అనా, ఇక్కడ దగ్గుబల్లి దొగ్గాయని ఇంకోడు ఉన్నాడు, కాస్త చప్పుడైతే వాడు వస్తాడు, ఈ గోడ నాది కాదు. పోనీ పైన నాది అనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు, ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోప్పడుతూ ఉంటాను. పోనీ కింద నాదేనా, కాళ్ళు నావే, నేల నాదే, కింద ఇంకోడు ఉన్నాడు, నేనేదైనా చప్పుడు చేస్తే వాడు వస్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని. ఎంత ఆశ్చర్యం అండి, 30 లక్షలు ఇచ్చామా, ఈ గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు, పైన నాది కాదు, కింద నాది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి ఇది నాది అనుకుంటున్నావే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనడానికి ఇంకేమైనా కావాలా? అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాక అర్థం. ఇది అర్థమైతే కుల భేదాలు, మత భేదాలు, శాఖా భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండవండి. ఉన్నదంతా ఒకే ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే పదార్థం. అది దానికంటే మనం వేరేని అనుకుంటున్నాం కాబట్టి, వాడు వేరైతే బాగుండు, నేను వాడిని దొక్కేస్తే బాగుండు. సమస్తమైన అణిచివేత ప్రక్రియలు ఇక్కడే. మరి ఎవరికేవో కొన్ని కులాల వాళ్ళని అణిచేశారన్నారు. ఇప్పుడు వీళ్ళు పైకి ఎగిరి చేస్తున్న పని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు. ఎవడికి పెత్తనం వస్తే వాడు అణిచేస్తున్నాడు లేదు. ఆ ప్రవృత్తికి మూల కారణం ద్వైత భావన, వేరు వేరు అనే భావన. అది పోయేలా మనకు చేసేదే ప్రధానమైనది సాహిత్యం. సాధారణంగా వైదికులైనా, నియోగులైనా, లేకపోతే కుల భేదాలైనా ఈ దెబ్బలాట్లు ఎందుకు ఉంటాయంటే, ఆ కాలం ఈ కాలం కాదండి, ఏ కాలంలోనైనా ఉంటాయి.